వినాయక చవితి పండుగలో వినాయకుడిని పూజించడం ఎంతో ముఖ్యం. 21 రకాల పత్రాలతో పాటు ఇతర పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవడం ద్వారా పూజను సక్రమంగా నిర్వహించవచ్చు. హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి నాడు వినాయకుడిని ఆరాధించి వ్రత కథ చదువుకుని అక్షింతలు శిరస్సుపై వేసుకుంటారు. విఘ్నాలను తొలగి విజయాలను తీసుకువచ్చే వినాయకుడి జన్మదినం నాడు వినాయక చవితిని జరుపుకుంటాము. వినాయక చవితి నాడు వినాయకుడిని ఆరాధించేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలి. ఏ దేవుడికి ఇలా సమర్పించని 21 రకాల ఆకులతో వినాయకుని వినాయక చవితి నాడు ఆరాధిస్తాము. ఆకులను పత్రి అని అంటారు. పత్రపూజ చేసి వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోయి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈసారి వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. చవితి నాడు వినాయకుడిని పూజించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే వినాయకుడి పూజలో ఖచ్చితంగా 21 పత్రాలని సమర్పించండి. వినాయక చవితి నాడు ఈ పత్రాల పూజ ఎంతో విశేషమైనది. పత్రాల్లో ఔషధ గుణాలు ఉంటాయి. వర్షాకాలంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వ్యాపిస్తూ ఉంటాయి. వ్యాధి నివారణకు మూలికలను గుర్తు చేయడమే ఈ పత్ర పూజకు కారణమని అంటారు. మాచిపత్రి, బృహతీ పత్రం, మారేడు, గరిక, నల్ల ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి దళాలు, మామిడి ఆకులు, గన్నేరు, విష్ణుకాంత, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలి, జాజిపత్రి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పన్నీరు, పువ్వులు, తమలపాకులు, పాలవెల్లి, వక్కలు, అరటి పండ్లు, కొబ్బరికాయ, మొక్కజొన్న ఇతర ఫలాలు, పసుపు, గణపతి కోసం బెల్లం ముక్క, అక్షింతలు, అరటి ఆకులు, ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె, దీపారాధన కుందులు, వత్తులు, అగ్గిపెట్టి, కర్పూరం, అగరబత్తులు, పంచపాత్ర, ఉద్దరిని, నీళ్లు, కలశం, పీటలు లేదా ఆసనం, వినాయకుడి బొమ్మ, వినాయకుడికి యజ్ఞోపవేతం, వస్త్రం. ఇలా పైన చెప్పిన వాటిని ఏర్పరచుకుని వినాయకుడి పూజకి సిద్ధంగా ఉండండి. ఈ లిస్ట్ ప్రకారం సామాన్లను సర్దుకుంటే హడావిడిగా అనిపించదు. ఇలా వీటిని ముందే సిద్ధం చేసుకుని ఈ వినాయకుడి పూజను కుటుంబ సమేతంగా ఆనందంగా చేసుకోండి. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. వినాయకుని ఆరాధనతో మనసు నిండుతుంది. పూజా విధానాలను పాటిస్తూ భక్తితో పూజ చేయండి. ఈ సమాచారం సూచనార్థమే, నిపుణుల సలహా తీసుకోండి.